సినిమా షూటింగ్లన్నీ ఇక్కడే జరుగుతున్నాయి. హాయ్, వెల్కమ్ టు ది జెన్జీ సిస్టర్ యూట్యూబ్ ఛానల్. మేము ఆల్రెడీ ట్రావెల్ సిరీస్ స్టార్ట్ చేసాము. డే 1 ట్రావెలింగ్ గురించి ఒక వీడియో కూడా పెట్టాము. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మా డే 2 ట్రావెలింగ్ వచ్చేసరికి ఊటీ. సో కోయంబత్తూర్లో ఈషా ఫౌండేషన్ చూసుకున్న వెంటనే గాంధీనగర్ బస్ స్టాండ్కి వెళ్ళాము. అక్కడ నుంచి కోయంబత్తూర్ టు ఊటీ బస్ ఎక్కాము. 6:30కి ఎక్కాము. అదే లాస్ట్ బస్ కూడా. ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా ఇలా బస్సు ఎక్కాలనుకుంటే మాత్రం మెయిన్ బస్ స్టాండ్స్లోనే ఎక్కండి, బికాస్ చాలా రష్ ఉంటుంది. మాకు బస్సు పర్ హెడ్ వచ్చేసరికి 80 రూపీస్ పడిందనమాట. కోయంబత్తూర్ టు ఊటీ ట్రావెలింగ్ ఈజీగా 3 అవర్స్ ఉండిద్ది. ఈ ట్రావెల్ టైంలో వామిటింగ్ సెన్సేషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, కాబట్టి ముందుగానే ప్రికాషన్స్ కూడా తీసుకోండి. ఓకే, మేము ఊటీలో దిగిన స్టాప్ నేమ్ వచ్చేసరికి చార్లీస్ క్రాస్. ఈ స్టాప్ దగ్గరలోనే హోటల్ కూడా ముందుగానే బుక్ చేసుకున్నాము. మెయిన్ ఈ స్టాప్ దగ్గరలోనే ఎందుకనంటే బికాజ్ ఈ స్టాప్ దగ్గర నుంచి మనకి ఊటీ ఫేమస్ వ్యూ పాయింట్స్ అనేవి దగ్గరగా ఉంటాయి. అందుకనే మేము నియర్ బై ఒక హోటల్ బుక్ చేసుకున్నాం. హోటల్ నేమ్ వచ్చేసరికి గ్రీన్ యార్డ్స్ కాటేజ్. ఇప్పుడు మన ఊటీ ట్రావెలింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. మేమైతే ఫస్ట్ డే 1 ఊటీ వచ్చేసరికి సండే అనమాట, వీకెండ్. మాకు ఆ టైంలో ఏ ట్రావెల్ వాళ్ళైనా సరే ఎక్కువ కాస్టే చెప్పారు. మేము ముందే చెప్తున్నాము, మేము ఏ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళతో అయితే ముందుగానే ఏ ప్రీ బుకింగ్ అయితే కాదు. ఆ రోజున వెళ్ళి ఆన్ ది స్పాట్ మేము వెళ్ళి మాట్లాడుకున్నదే. బికాజ్ ఊటీ అనేది టూరిస్ట్ ప్లేస్. సో మీకు ట్రావెల్స్ వాళ్ళు ఎక్కువగానే కనిపిస్తూ ఉంటారు. మమ్మల్ని తీసుకెళ్ళిన ట్రావెల్ వాళ్ళు వచ్చేసరికి ఫస్ట్ చూపించిన వ్యూ పాయింట్ పైన్ ఫారెస్ట్ అనమాట. సో ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసరికి 50 రూపీస్ పర్ హెడ్. మేబీ వీకెండ్ వల్లేమో మాకు వ్యూ పాయింట్స్లో కొంచెం రష్ అనేది కనిపించింది. మాకు ఆ పైన్ ఫారెస్ట్ కన్నా ఆ పైన్ ఫారెస్ట్ కిందకి దిగుతున్నప్పుడు మాకు కనిపించిన ఇది చాలా బాగా నచ్చింది. అందుకని మేము ఎక్కువగా ఇక్కడే స్పెండ్ చేసాము. అండ్ ఇక్కడే కొంచెం ఫేమస్ క్లిప్స్ ఉంటాయి కదా, ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అవుతున్నవి, వాటిని కూడా మేము తీసుకున్నాము. అండ్ ఇక్కడ కూడా చిన్న చిన్న క్లిప్స్ తీసుకుంటున్నాను, ఎందుకంటే రోజా మూవీ షూటింగ్ ఇక్కడే జరిగిందంట కదా. సో అందుకని ఊరికి అలా మెమరీ కోసం అని చెప్పని వీడియో తీసుకున్నాను. అండ్ మీకు ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ట్రావెల్ వాళ్ళ గురించి వ్యూ పాయింట్స్కి ఎంత తీసుకుంటారు అని అంటే నియర్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళండి, మీకు అక్కడ బోర్డు కనిపించింది. సో ఆ బోర్డు చూసైనా మీరు వాళ్ళతో బార్గింగ్ అయినా చెయ్యొచ్చు, ఇఫ్ ఇన్ కేస్ వీకెండ్ కాకపోతే మాత్రం. ఓకే, మాకు మా ట్రావెల్ వాళ్ళు చూపించిన సెకండ్ వ్యూ పాయింట్ వచ్చేసరికి 9th మైల్ అనమాట. సో ఈ 9th మైల్ వ్యూ పాయింట్ కూడా ఎంట్రీ ఫీజు 50 రూపీస్. ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 7 టు ఈవినింగ్ 6:45. అండ్ ఇక్కడ మేము కూడా ఎక్కువ స్పెండ్ చేసింది వచ్చేసరికి నియర్లీ 1 అవర్ అనమాట. బికాజ్ మేము వెళ్ళిన ట్రావెల్ బస్సులో కొంతమంది టూరిస్టులు ఎక్కువగా స్పెండ్ చేశారు సేమ్ ఆ వ్యూ పాయింట్లో. అందుకని మాకు ఇక్కడ 1 అవర్ పట్టేసింది. బట్ యాక్చువల్లీ ట్రావెల్ వాళ్ళు ఎవరైనా సరే మనకి ఇచ్చేది 30 to 40 మినిట్స్ అనమాట. ఓన్లీ ద రీజన్ వచ్చేసరికి ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మనం ఒక్క వ్యూ పాయింట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మాత్రం నెక్స్ట్ వ్యూ పాయింట్స్కి మనం వెళ్ళలేము, అక్కడ ఇంకా ఎక్కువ స్పెండ్ చేయలేము. ఎందుకంటే ప్రతి వ్యూ పాయింట్కి ఒక టైమింగ్స్ ఉంటాయి అనమాట, ఎంట్రింగ్ అండ్ ఎగ్జిట్కి. సో అందుకని ఆ టైమింగ్స్లోనే వెళ్ళాలి. సో అందుకని మాకు ఈ ట్రావెల్ వాళ్ళు 30 to 40 మినిట్స్ అయినా సరే మేము ఇంకా అగ్రీ చేసాము. ఓకే, నెక్స్ట్ మా థర్డ్ వ్యూ పాయింట్ వచ్చేసరికి పైకారా వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటనంటే, చిన్నది కాదనుకోండి, పెద్దదే మిస్టేక్, నేను షూస్ క్యారీ చేయలేదు, మర్చిపోయాను. అసలు షూసే మెయిన్ క్యారీ చేయాలి, ఎందుకంటే మనకు అక్కడ ఊటీ హిల్ స్టేషన్ కాబట్టి మనం ఏ వ్యూ పాయింట్ అయినా సరే ఎక్కాలి దిగాలి, ఇదే సరిపోయిద్ది అనమాట ఆ హిల్స్ని. కాబట్టి షూస్ లేకుండా వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది అయిపోయిద్ది. అంటే మేము ఇక్కడ పైకారా వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఎటువంటి బోటింగ్ అవి చేయలేదు. మెయిన్ రీజన్ ఏంటంటే మాకు ఎక్కువ టైం లేదు. ఇఫ్ ఇన్ కేస్ బోటింగ్ చేస్తే ఈజీగా 2 అవర్స్ పట్టిద్దని అన్నారు. సో ట్రావెల్ వాళ్ళు ముందుగానే చెప్పారు బోటింగ్ లాంటివి పెట్టుకోవద్దు, నెక్స్ట్ వ్యూ పాయింట్కి మనకు అసలు టైం కూడా ఎక్కువగా లేదు అని చెప్పని. వీకెండ్ వల్ల కూడా బాగా ట్రాఫిక్ ఉంది అక్కడ. అండ్ మేము లాస్ట్ ఎక్స్ప్లోర్ చేసిన వ్యూ పాయింట్ వచ్చేసరికి ముడమల్లై ఫారెస్ట్ అనమాట. సో ఈ ముడమల్లై ఫారెస్ట్కి వెళ్ళే దారంతా మనకు ఒక సఫారీ లాంటి ఫీలింగే వచ్చింది. బికాజ్ యానిమల్స్ అన్నీ అక్కడ బయట తిరుగుతూనే ఉంటే మనకు కనిపిస్తూ ఉంటాయి కూడా. అండ్ మనకు అక్కడ వెళ్ళే దారిలో బైక్ కార్లు వాళ్ళు కూడా కనిపిస్తూనే ఉంటారు. బట్ ఎవరు ఆ ప్లేస్లో మాత్రం దిగరనమాట. బికాజ్ ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళు రూల్స్ పెట్టారు, అక్కడ ఎవరు దిగకూడదు. బికాజ్ యానిమల్స్ తిరుగుతున్నాయి కాబట్టి వాటికి ఇబ్బంది కలిగించేలా ఉండకూడదని చెప్పని అక్కడ హారన్స్ కానీ సాంగ్స్ కానీ ఏమీ ప్లే చేయకూడదు. సో అందుకని ఆ రూల్స్ని అందరూ అక్కడ ఫాలో అవుతారు. మేమైతే ముడమల్లై ఫారెస్ట్కి రీచ్ అయిన తర్వాత అక్కడ సఫారీ ఉంది. సో సఫారీకి వచ్చేసరికి మాకు పర్ హెడ్ 350 రూపీస్ ఛార్జ్ పడింది అనమాట. ఈ సఫారీలో ఫస్ట్ ఫారెస్ట్కి వెళ్ళే ఏరియా ముందు మమ్మల్ని ఒక హిల్ పాయింట్కి తీసుకెళ్లారు. యాక్చువల్ నాకు ఆ హిల్ నేమ్ అంత బాగా తెలీదు, బట్ ఆ హిల్ అంతా మొత్తం స్టోన్స్తోనే ఉండిద్ది అనమాట. అది ఓన్లీ ఈ సఫారీ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఆ హిల్ మీదకి తీసుకువెళ్తారు.
ఆ హిల్ అంతా ఫుల్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. సో, బైక్స్ కూడా ఏమి అలౌ చేయరు కూడా. అసలు ఆ హిల్ మీదయితే వ్యూ పాయింట్ చాలా బాగుండిద్ది. మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు స్పెండ్ చేయొచ్చు. వాళ్ళు మాక్సిమమ్ వాళ్ళు కూడా చెప్తారు ఎక్కువ సేపే స్పెండ్ చేయండని. హిల్ వ్యూ పాయింట్ చాలా బాగుండిద్ది. మీకు క్వీన్ ఆఫ్ హిల్స్ అనే బ్యూటీ కూడా మాకు ఈ ప్లేస్ నుంచే తెలిసిద్దనిపించేలా ఉండిద్ది. మేమైతే చాలా ఫోటోస్ అండ్ వీడియోస్ కూడా బాగా తీసుకున్నాము. చాలా సేపు అక్కడే ఎక్కువ స్పెండ్ చేశాము. అండ్ మాకు ఇంకో పక్కన ఏంటంటే లేట్ అయిపోతుంది. సో, అందుకని అదొక పాయింట్‌తో మేమే ఫస్ట్ చెప్పాము వెళ్ళిపోదామని కూడా. సో, మీరు కూడా వెళ్తే మాత్రం ముడమలై ఫారెస్ట్ సఫారీకి వెళ్ళి అక్కడ మాత్రం ఈ వ్యూ పాయింట్ అయితే చూడండి. యానిమల్స్ చూస్తారా అంటే దాని గురించి నేను తర్వాత చెప్తాను. ఈ వ్యూ పాయింట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. వాళ్ళకి చెప్పండి. వాళ్ళు ఆల్రెడీ తీసుకెళ్తారు. మనమేం స్పెసిఫిక్‌గా చెప్పాల్సిన కూడా అవసరం కూడా లేదు. బికాజ్ ఆ సఫారీ 350 ఛార్జ్‌లోనే ఇది కూడా కవర్ అయ్యిద్ది. ఇప్పుడైతే మనం ముడివెళ్ళే ఫారెస్ట్ అసలైన మెయిన్ థింగ్ అసలు సఫారీకి మనీ కట్టాం కదా! అది దేనికోసం అనంటే మెయిన్ ఇక్కడ నేను పులులు, చిరుతలు చూడడానికని చెప్పని మనీ కట్టాము. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మాకు ఆ రోజు అసలు పురులు గాని, చిరుతలు గాని ఏమీ కనిపించలేదు. మనం ముడుమల్లె ఫారెస్ట్‌కి వెళ్తున్న దారిలో ఏవైతే యానిమల్స్ కనిపిస్తాయో అవే యానిమల్స్ ఇక్కడ కూడా కనిపించాయి. సో, మాకు ఎక్కడో కొంచెం డిసప్పాయింట్ అయిపోయాము. 350 రూపీస్ కట్టాం కదా! పర్ హెడ్ అని చెప్పానని. బట్ ఓకే. బట్ ఇక్కడ కూడా మేము బానే ఎక్స్‌ప్లోర్ చేసాము. ఎంటైర్ ఫారెస్ట్ లోపలికి వెళ్తున్న ఆ ఎంటైర్ థీమ్ అంతా మాకు బాగా నచ్చింది. థీమ్ అంటే ఇన్ ద సెన్స్ నాకు ఆ ఫారెస్ట్ అంతా చాలా బాగా నచ్చింది. అండ్ అక్కడ స్కై కూడా ఆ రోజు చాలా బాగుంది. బికాజ్ కొంచెం రెయినీ సీజన్ అవ్వడం వల్లేమో మాకు బాగుంది అక్కడ వ్యూ పాయింట్స్ అన్నీ. సో, ఇదే మా వీడియో డే 1 ట్రావెలింగ్ అంతా. సో, ఎలా ఉందో మీరే చెప్పండి. థ్యాంక్ యూ.